కరేపాకు ఏమంట బయట వదిలేశారు. ఏం చేస్తాం అదే. ఫ్రెండ్స్ మాది ఈరోజు చేపల కూర. అవును, లేదు తింటున్నాం. చేపల ఫ్రై. ఏంటి నీ మొక్కలో చూసావు, నా కూడా చూసావా? తీసాను. బొచ్చు చేప. అప్పుడు మార్చి చేసినట్టు చేసేవాడు కదా, అలా బాగుండదా? కొంచెం ఫ్రై చేస్తున్నాం. ఇలా కూడా బాగా కానీ అదైతే బాగా ఫుల్ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది చేప బట్టి ఉంటుందేమో. కొన్ని మెత్తగా ఉంటాయి ముక్కలు, కొన్ని గట్టిగా ఉంటాయి. ఏదేమైనా సరే సూపర్. రేపైతే వినాయక చవితి కదా, సో ఫోన్ అయితే పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా చూపించు, కనిపించలేదు. బాగాలేదు కాబట్టి అలా తిప్పేస్తున్నాను. ఏదో పిచ్చి గీతలు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. షాప్ క్లోజ్ టైం. షాప్ అనేది క్లోజ్ చేసే టైంకి మెహందీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంటి పిల్లలుగా ఆరిపోద్ది, ఏదైనా వర్షం పడితే నానిపోద్ది. సో ఏదో నాకు వచ్చినట్టు చేసుకున్నాను. బట్ ఈ చేతికి వేసుకోవడం రాదు, అలానే వదిలేస్తాను. నువ్వు చందమామ పెడతావా? నువ్వు పెట్టవు, ఎందుకు? ఒళ్ళు బతకం కదా, అందుకే. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా మంచిగా టైం వచ్చి 8:45 అవుతుంది. అసలు అయితే బట్టలు అయితే ఆరేస్తుంది అనమాట. 8:09. సో ఫైనల్లీ ఈరోజు కొంచెం బేగా వెళ్ళచ్చు. ఎప్పుడు 10:30 అలా అయిపోతుంది కదా. ఇప్పుడైతే మ్యాక్సిమం 10 కల్లా షాప్లో ఉంటాము. మొన్న వినాయక చవితి కొన్నాం కదా, అవి నిన్న పెట్టలేదు. ఈరోజు అయితే మన దేవుడికి అయితే పెట్టేద్దాం. మొత్తం 4 పూలు తెస్తే ఒకటి మా చెల్లికి ఇంట్లోనే, అండ్ ఒకటైతే షాప్కి అయితే తెస్తాము. 3 అన్ని పట్టాలు కలిపి పెట్టింది నా మనిషి. ఇది చూడు. దేవుళ్ళకి కలిసి వచ్చి
మర్చిపోయిన అన్నాను కదా, ఆ పువ్వులే ఇవి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఈరోజైతే ఇప్పుడు పక్కన తోడు కదా దానికి కూర వేసి ఏంటంటే కూర వేరే బాక్స్ పట్టుకుంటాం కదా. అయిపోయిన ఆ పని. మిరపకాయలు కాడలు తీసినాయి అందాక. రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ ఉదయం బొట్టు ఇంకా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ వ్లాగ్స్. సో అందరికీ వెల్కమ్. ఈరోజైతే 29 డేట్, మార్నింగ్ 10:30 అయిందనమాట. 30 డేట్, మార్నింగ్ 10:30 అయింది. ఇప్పుడు టిఫిన్ తింటున్నా. అసలు ఇంకా తినలేదు, దేవుడికి మాల కడుతుంది. రేపైతే రాయగఢ్ వెళ్తాము. సడన్గా అనుకున్నాము వెళ్దామని. ఎప్పుడు వంశీ గేదెలాగా నమ్మలుకొనే ఉంటాడు ఏదో ఒకటి. నా హ్యాండ్ బ్యాగ్లో అంటిపోండి తినేసావు ఒకటి. చూస్తే అది కూడా తినేవలసింది కదా వంశీ. నేను తినేసానులే, నువ్వు తినేస్తావని తెలుసు. తిండిపోతే నెంబర్ 1. ఇప్పుడు ఏంటది, ఒక స్వీట్ షాప్ నుండి కేజీ స్వీట్ తెచ్చేసిన ఒక అరగంటలో అవ్వ కూడా ఎత్తావు కదా. నిద్ర వస్తుంది బాబుకి. మన షాప్లో అయితే ఎక్వేరియంకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఎక్స్ట్రాగా పెట్టాము. ఎవరో ఒకరు వంశీకి అయితే ఫిష్ ఫామ్ ఉంది కదా ఇంటి దగ్గర, స్మాల్ది, దానికోసమని. అండ్ మన దగ్గర ఫిష్ బౌల్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. పెద్ద సైజు అండ్ చిన్న సైజు. అండ్ అందులో ఉన్న మొక్కలు, నెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. లోపల కూడా ఫిషెస్ అన్నీ చూపిస్తాను రండి. ఇది చూడండి, ఇందులో ఫిషెస్. ఈ 3 అక్వేరియంలు కూడా మేమే తయారు చేసాము. వంశీకి నేను హెల్ప్ చేస్తే ఇవైతే అంటించాడు అనమాట. ఇవి మ్యాంగో ప్లాటిస్, వాటి బేబీస్ అనుకుంటా చిన్నవి. అండ్ అవి వచ్చేసి బేటాస్. ఇలా చూస్తే నాకు వైజాగ్లో ఒకసారి మేము అయితే ఇల్లు తీసుకున్నాం కదా ఫిషెస్ కోసం, అలా గుర్తొస్తుంది నాకైతే. చూడండి, ఇందులో మిక్స్డ్ గప్పీస్ చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట. స్టోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీకు కావాలంటే చూడండి. ఇందులో చూడండి చిన్న బేబీస్, ఇవి బేటాస్. అండ్ వాటి కోసం ఫుడ్ అన్నమాట. లోపలైతే అలా సెటప్ చేసాము. వంశీ లైట్ అప్పుడు మర్చిపోయాను, వంశీ ఆపేసే. సెటప్ అయితే అలా చేసామన్నమాట. ఈరోజు వచ్చేసి ఒక పూట అయితే ఇలా గడిచింది, ఇంకో పూట ఎలా గడుస్తుందని ఇదైతే మిగిలిన వీడియో చూసేసేయండి.